పప్పుచారు పెడుతున్నావా? ఎన్ని రోజులైందో ఇంత గుమ్ముగుమ్ముగా పప్పుచారు ఎంజాయ్ చేసి. కార్తీ నిజం చెప్పనా, 5th ఫ్లోర్కి వస్తుంది పప్పుచారు గుమ్ముగుమ్మ. సేమ్ అమ్మ పెడితే ఎలా ఉంటుందో అదే ఫ్రాగ్రెన్స్. సీరియస్లీ నిజంగా అమ్మ వచ్చి పెడుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది కార్తీ. ఇవాళ ఫుల్గా ఎంజాయ్ చేస్తా లంచ్ నిజంగా. మేడం అమ్మతో నన్ను పోలుస్తారు మేడం, అమ్మ అంతా నేను చేస్తానా? మీరు మరేను నీకు తెలియట్లా? ఓ ఇంకా అదేంటి కొత్తిమీర వేయకుండానే అంత ఫ్రాగ్రెన్స్ వచ్చిందంటే ఓహో ఇంకా అదిరిపోతుంది అయితే కొత్తిమీర తర్వాత. మేడం ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, అమ్మ అంతా అయితే నాకు రాదు. ఏంటి కార్తీ ఇంత సూపర్గా పెడతా అలా అంటున్నావు? ఏంది మేడం ఇంతగానం పొగుడుతుంది నన్ను? చూద్దాం ఎట్లయిందో టేస్ట్. అమ్మని అమ్మ ఇంత బాగా అయింది. అమ్మో ఈ లెక్కన నాకు ఇట్లా మంచిగా అయితే రోజు పెట్టుకుంటుంది మేడం. ఏదో ఒక పని చేయాలి, ఐడియా ఇప్పుడు తెలుస్తుంది. ఉప్పు వేస్తే మళ్ళీ ఒకసారి వంట చేసి అమ్మని కూడా అన్నారు. జీవితంలో నా పప్పే తినడంటది. బా అయిపోయింది. ఇంకొకసారి జీవితంలో వంట ఏమన్నా అడగదు అమ్మో, లేకుంటే రోజు ఏమంటుంది. కార్తీ నా వల్ల కావట్లేదు కార్తీ, లంచ్ టైం దాకా నేను ఆగలేను. ప్లీజ్ కొంచెం టేస్ట్ చూస్తానే ప్లీజ్. అసలు ఎలా వేసావు కార్తీ? ములక్కాయ, సొరకాయ, క్యారెట్ సేమ్ అమ్మేసినట్టే అన్నీ. ఏంటి సాల్టీగా ఉంది? పాపం పిచ్చి పిల్ల నా కోసం ఇంత కష్టపడి పెట్టింది కదా అనకూడదు. కార్తీ అద్దరు కొట్టేసావు, చాలా బాగా చేసావు, సూపర్. ఏంది ఇవిడ ఇంతగానో ఉప్పు వేసినా బాగుందంటుంది. కొంపదీసి ఫిక్స్ అయిందా ఏంది జీవితాంతం నాతో చేయించుకుందామని? నాకైతే తప్పేటట్లేదు.